ఇవ్వండి. ఈరోజు కూర బీన్స్ క్యారెట్ కూర వండుతున్నానండి. ఏదో తాలింపు వేసాను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంట్లో చేపల పులుసు ఉందండి. అయితే అందరూ తినరు కదా, అందుకని చెప్పని బీన్స్ క్యారెట్ కూర వండుతున్నాను. పచ్చిమిరపకాయలు వేసా కదా, ఇప్పుడు బీన్స్ వేసుకున్నాను. కడుక్కోండి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, మళ్ళీ కడుగు. దీంట్లో క్యారెట్ వేసేసుకున్నాం. చూడండి, క్యారెట్ ఏం ఉడకబెట్టుకోవక్కర్లేదు, పోసేసుకొని పచ్చి వేసుకోవచ్చు. ఇదిగో ఇలా వేసుకున్నాక ఈ వెల్లుల్లి కారం ఉంది చూసారా, అది కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టాలి. ఇది వేసుకుందాం. ఉడికినాక దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, శీతాకాలం కదా. చిన్న చిట్టా చెప్తానండి మీకు. ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఒళ్ళు అంటే నొప్పులు వచ్చే వాళ్ళకి బంగాళదుంపలు తింటే పడదు కదా, దాని ప్లేస్లో మీరు అరటికాయ వేపుడు చేసుకొని తినండి, బాగుంటుంది. బంగాళదుంపలు తినలేం కదా, అవి తింటే చాలా ఉన్నట్లు వస్తాయి చాలామందికి. ఇది మూత పెట్టాక, మూత పెట్టి మగ్గు కింద పెట్టుకొని మూత పెట్టుకుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్లు కొడుతున్న వాళ్ళకి, షేర్లు చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడిగంటుకోకుండా. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంది. ఇవ్వండి, మగ్గాలి, ఇంకా కలబెట్టుకుందాం. మెత్తగా అవుతుందండి కూర. ఉడికిందనుకో క్యారెట్ చూడండి, అలా ఇది కూడా ఉడకాలి. ఇది కూడా ఉడుకుతుంది, ఇంకొద్దిసేపు అయితే ఉడుకుతుంది అనమాట.
రైట్. మూత ఇదిగోండి, కొబ్బరి కారం వేసేసాను. సరే, కలర్ఫుల్గా ఉంది. కొత్తిమీర మనం తినేటప్పుడు కూడా కొద్ది కలర్గా ఉంటుంది తినాలనిపిస్తుంది కదా, అలా అని కలర్ వేయమంటలేదు, కూరే కలర్ఫుల్గా ఉంటే సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి, ఇలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, సూపర్ ఉందండి. కమ్మటి వాసన వస్తుంది. ఫస్ట్ వాసన స్మెల్ కావాలి, వాసన కమ్మటి వాసన వస్తే సూపర్. ఇంకా కూర అయిపోయింది, ఇంకా నోట్లో కూడా పెట్టుకోవక్కర్లా, వాసనతోనే కూర బాగుంది అనేది చెప్పేస్తాం. అదిగో కూర రెడీ కదా. ఎస్, కమ్మటి వాసన వస్తుంది, చాలా కమ్మటి వాసన వస్తుంది. బీన్స్, క్యారెట్, ఎండి కొబ్బరితో కూర రెడీ.